రాష్ట్ర విభజన హామీలు నిలబెట్టుకోలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైల్వే జోన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే ల్యాండే ఇవ్వలేదు అనేటువంటిది పార్లమెంట్లో చెప్పడం కూడా జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది అని మనం స్పష్టంగా అనుకోవచ్చా? ఏమంటారండి దీనిపైన మీరు? స్పష్టంగా అనుకోవచ్చు సార్ ఇది. ఎందుకంటే రైల్వే జోను కేంద్రం ఎప్పుడో మనకి ఇవ్వడం జరిగింది కంప్లీట్గానే. సో స్థలం కేటాయించమని కూడా చాలాసార్లు అడిగింది. ఏదో పనికిరాని స్థలాన్ని వాళ్ళు చూపించి ఇక్కడ కట్టేసేయండి అన్నారు. మినిమం అది 56 ఎకరాలు కావాలి, కానీ చాలా తక్కువ కేటాయించి అది కూడా పనికిరాని భూమిని ఇచ్చేస్తే రైల్వే జోన్ ఎలా కడతాం అక్కడ? ఇది కరెక్ట్ కాదు కదా. అందువల్ల స్పష్టమైన జాగాని మంచి స్థలాన్ని కేటాయించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇది ఎట్టి పరిస్థితుల్లోని కేంద్ర ప్రభుత్వం తప్పైతే కాదు, ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నాటకాలు ఆడుతుందో తెలియదు, ప్రజలందరినీ మభ్య పెడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ దేనికైతే కేటాయిస్తున్నారు, వాటికి తప్పించి వీళ్ళు నవరత్నాల పథకాలకు వాడుకుంటారు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు లేదు? ఇది ఖచ్చితంగా నిజమే సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం మనకు ప్రత్యేక హోదా ఎప్పుడో పాసిపోయిన లడ్డు అది అయిపోయింది కంప్లీట్గా. గత ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, అది తీసుకొచ్చారు, అది అందరూ అంగీకారం మీదే జరిగింది అది. సో రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రత్యేక ప్యాకేజీ కింద మొత్తం అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిసారి కొన్ని కోట్లు ఇస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు స్టిక్కర్ వాడుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇవేవో మా డబ్బులని చెప్పేసి మొత్తం ప్రచారం చేస్తుంది. ఈ రోజుకి కూడా మన మోడీ గారు కరోనా టైంలో ఏదైతే ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నారో ఈ రోజు వరకు ఆయన ఫ్రీగా ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని నెలల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక 15 రోజుల తర్వాత, కేంద్ర ప్రభుత్వం 15 రోజుల తర్వాత ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని బియ్యమే ఇచ్చి అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనే సృష్టించి ప్రజలకి ఈ నమ్మద్రోహం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాష్ట్రమే కేంద్రం అయితే డబ్బులు ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఆ నవరత్నాల కోసం వాడి ప్రజలు మాత్రం మభ్య పెడుతుంది సార్. ఈ పంచాయతీకి ఇచ్చే నిధులు కూడా ఊర్లో ఎక్కడ ఏ పంచాయతీలో బల్బులు వేసుకునే కెపాసిటీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆ డబ్బులు కూడా పంచాయతీలో ఉన్న నిధులు కూడా తీసుకుని నవరత్నాలకు వాడుకుంటున్నారు. దానిపైన ఏమంటారు సార్? ఖచ్చితంగా సార్, ఇది కూడా ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది సార్. ఇది అది ఏమీ లేదు. పంచాయతీ నిధులు కూడా వీళ్ళు వాడుకొని అక్కడ పంచాయతీల పెద్దలు కూడా గెలిపించిన వాళ్ళు కూడా ఇసుకు చెందిపోతున్నారు. ఏంటి అసలు మాకు ఇవ్వాల్సినవి అవి ఇవ్వకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఇవన్నీ వాళ్ళు దోచేసుకొని ఇక్కడ ఏ రిపేర్లు లేకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలని చెప్పేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చే అన్ని మోసం చేస్తా ఉంది. వీటి వల్ల సంక్షేమ పథకాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారు సార్? సార్, సంక్షేమ పథకాల వల్ల ఈ రోజుల్లోనే ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు అందరూ కూడా ప్రజలు కూడా కష్టపడి బతుకుతున్నారు. ఈ పథకాల వల్ల ఎవడు ఏమీ బతకట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం 3 పథకాలు ఇస్తే జనాలు హ్యాపీగా ఉంటారు. అందులో మొదటిది ఈ వయసు మళ్ళిన వాళ్ళకి పెన్షన్ ఒకటి, అది నెక్స్ట్ ఏమంచి వైద్యము, విద్య, ఈ 3 కూడా ప్రజలకు అందుబాటులో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ 3 ఇవ్వండి. ఈ 15,000, ఈ 25,000, ఈ అమ్మఒడి అన్నీ చాలా దండుగు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు కష్టపడుతున్నారు. కష్టపడిన దేనికోసం? ఈ 3 కోసమే. పని కల్పిస్తే చాలు, కష్టపడి బతికే పరిస్థితిలో పని కల్పించారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళకి ఇసుక వీళ్ళు మాఫియా చేసుకొని పూర్తిగా ఇసుకని బ్లాక్ చేసేసి పని లేకుండా పోతుంది. వీళ్ళు పథకాలు ఇవ్వడం, ఆ పని లేకపోవడం ఎందుకు ఇలా చేస్తున్నారు అని? ఏం లేదు సార్, అంతా జగన్మోహన్ రెడ్డి అసలు మంచి వయసులో ఆయనకి ఇచ్చారు ప్రజలందరూ కూడా. ఆయనకి ఇన్ని కేసులు ఉన్నా సరే సో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఒక మంచి బాగా చేస్తాడు, ఒక యువకుడు అని చెప్పి ఇస్తే ఈయన ఏం చేస్తున్నాడంటే అసలు నిజంగా ఆయన పర్ఫెక్ట్గా చేసుంటే మిగతా పార్టీలు కూడా అసలు కరుమారుగా అయిపోతాయి. కానీ ఈరోజు మిగతా పార్టీలను ఎదుగుతూ ఈయనేమొచ్చే చెత్త రాజకీయాలు చేసి బిజినెస్ చేస్తున్నాడు సార్. ఈ ఆంధ్రప్రదేశ్లోని ఒక ఆయన నిజంగా బిజినెస్ మ్యాన్ అని రుజువు చేసుకున్నాడు సార్. అంతా ఈ 4.5 సంవత్సరాల్లో ఏమైనా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధి కానీ ఏమైనా జరిగిందని మీకు ఏమైనా అనిపిస్తుందా సార్? సార్, ఒక్కడు కూడా డెవలప్మెంట్ లేదు. ఆయన చేసే ఒక్క మంచి పని, ఏదైనా మంచి ఉంటే మంచి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎప్పుడైనా పెన్షన్ మాత్రం ఇంటికి వెళ్ళి ఒక్కటి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇంక చేసిన పని ఏమీ లేదు. ఎందుకు సార్ అన్ని సచివాలయాలు? అసలు ఒక వార్డుకు ఒక సచివాలయం ఉంటే సరిపోతుంది. ఇంత వాలంటరీ వ్యవస్థ, ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా ఇవన్నీ జరిగేవి. ఇచ్చేవారు అంటే అన్ని పార్టీలు ప్రెసిడెంట్లు ఉండేవారు, వాళ్ళు తీసుకెళ్లి పథకాలు అందించేవారు, రేషన్ డిపో ఇవన్నీ చేసేవారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి చేస్తుందంటే, నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న 1991 నుండి కూడా రోడ్డు బాగోపోతే రోడ్డు పూర్తిగా వేసేవారు తప్ప
ఇలాగా ప్యాచర్లు వేసేసే నీచమైన ప్రభుత్వం ఇదే తప్ప ఇంకెవరు ఇంత దారుణమైన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే టక్కని చెప్పడానికి ఏముంది సార్? మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం చెప్తారు? అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అతి తెలివితేటలుగా ఇంత చిన్న ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని మూడుగా మొక్కలుగా చేసేసి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టక్కర్లేదు, ఆంధ్ర రాజధానికి డబ్బులు ఖర్చు పెట్టకుండానా ఈ నాటకాలు ఆడేసి ఈయన నచ్చిన పథకాలకు ఆ డబ్బులు వాడుతారు. అక్కడ డబ్బులు వాడితే రాజధాని నిర్మిస్తే ఈయనకి డబ్బులు సరిపోవు. అందుకని ఈ నాటకాలు ఆడేసి విశాఖ రాజధాని ఎందుకు సార్? విశాఖ ఎప్పుడు కూడా ఆంధ్రలోని ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అది రాజధాని అయినా అవ్వకపోయినా సరే అభివృద్ధి పడంలో నడిపిస్తే సార్ ఎప్పుడు కూడా విశాఖ రాజధాని. కాబట్టి ప్రత్యేకంగా విశాఖ రాజధాని పెట్టక్కర్లేదు సార్. అమరావతిలో పెడితే బెస్ట్. ఎందుకు అనుకున్నారు? ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చినా సరే 6 అవర్స్, అటు రాయలసీమ నుండి వచ్చినా 6 అవర్స్. సో అందరికీ అందుబాటులో ఉండే రాజధాని. ఇంకా మళ్ళీ ఈ మూలకు తీసుకొచ్చి ఆడు ఎప్పుడు వచ్చి చేస్తాడు? అందరికి 1 డేలో పని అయిపోతుంది నిజం చెప్పాలంటే. ఆ రాత్రి కూడా స్టే చేయక్కర్లేదు, ఏ పని చూసుకుని టక్మని వెళ్ళిపోతాడు. ఇలా అటు ఇటు చాలా దారుణమైన సార్ ఇది మొత్తం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి ఎటువంటి అభివృద్ధి లాంటిది కనిపించలేదు పూర్తిగా. యువతను, ప్రత్యేకంగా యువతని జాబ్ క్యాలెండర్ తెస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ తెస్తాను. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. దానిపైన ఏమంటారు సార్? యువతకైతే మాత్రం ఆయన ఏదో జాబ్ క్యాలెండర్ పెట్టాడు సార్. ఆ జాబ్ క్యాలెండర్ ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన జాబ్ క్యాలెండర్ ఏం లేదు. ఆయన కార్యకర్తలుగానే ఈ సచివాలయాలను వాలంటీర్ల జాబులు తప్ప ఎక్కడ ఏమీ జాబులు కనబడదు. వాళ్ళకు కూడా 5,000 జీతం అంటే ఈ రోజుల్లో ఏం సరిపోతుంది సార్? అంటే ఏమనంటే సేవ అంటాడు. అది ఏం సేవ సార్? అది చెప్పుకున్నాడే తప్ప ఇంకేమీ లేదు సార్. ఈయన జాబులు ఇచ్చేది అది ఏం చేసేది లేదు. ఇప్పుడు కూడా డిఎస్పీ నోటిఫికేషన్ అని ఈ ఎలక్షన్ ముందు ఈ దొంగ ప్రచారమే తప్ప ఏం సార్? ఇంతకుముందు ఈ 4 సంవత్సరాలు ఇవ్వచ్చుగా. ఇప్పుడు ఎలక్షన్ ముందే ఈయన గుర్తొచ్చిందా? జనాలు అందరూ తెలివి మీరిపోయారు సార్. ఎలక్షన్ అప్పుడు ఎవడేం చెప్తాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చెప్తాడని అందరికీ తెలిసిన నాటకాలు. ఆయన నాటకాలు తప్ప ఏమీ చేసేది ఉండదు.